జననేత, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో తోడ్పాటును అందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షునిగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నాతోటి చాలా చనువుగా ఉండేవారు అని అన్నారు. రాజకీయంగా నాకు పరిస్థితుల్లో అంత అవగాహన లేకుండా ప్రజల్లోకి చొచ్చుకుని పోయే విధంగా నన్ను తయారు చేశారని, వైఎస్ఆర్ అండదండలతోనే నేను ఇప్పుడు జెడ్పీటీసీ నుండి ప్రభుత్వ విప్గా తయారు అయ్యానని అన్నారు. ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని, ఎనలేని అభివృద్ధి పనులు చేశారని అన్నారు. మా ప్రియతమ నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రాంత ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్, వారి శిష్యుడైన ఆది సీనన్న గారు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లాంటి ఈ రాజశేఖర రెడ్డి ఆశయాల్లో మేము ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. వారు చేసిన సేవలను ఒకసారి మననం చేసుకొని వారు ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా, వారు మొట్టమొదటిసారి ఎంపీగా కాబట్టి నుంచి వారితో పరిచయం ఏర్పరచుకొని, చనువు ఏర్పరచుకొని ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ వచ్చినప్పుడు నా ప్రియ శిష్యుడు ఆది శ్రీనివాస్ అనే సంబోధించినప్పుడు మరిచిపోలేని రోజున రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మర్చిపోలేని పరిస్థితి. వ్యక్తిగతంగా ఆయన మరణం నాకు తీరని లోటని అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. చక్కటి అవకాశాలు రాజకీయ పరంగా ఎలాంటి రాజకీయ అండదండలు లేని నాలాంటి వాళ్ళెందరికో ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతున్న వారికి ఊతమందించి ప్రజాసేవలో మరింత ముందుకు పోవడానికి కోసం సహాయ సహకారం అందించినటువంటి ఆ మహనేత రాజశేఖర గారి 75వ జన్మదిన సందర్భంగా రాజన్న సన్నిధిలో, దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ రాజన్న సన్నిధిలో వారికి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ వారి ప్రాంతానికి చేసే సేవలు కూడా ఈ ప్రాంతంలో విద్యాపరంగా జూనియర్ కాలేజీలు లేని సందర్భాన్ని చెప్తే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకున్నప్పటికీ వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయాలని చెప్పని తపన పడ్డారు. 18,000 ఓటుతో ఓడిపోయారు. వారు బ్రతుకుంటే వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు చేసే కళ్ళగంట జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేగా అయినా వారు లేరు. అయినా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని, వారి ఆశయాన్ని ముందుకు తీసుకొని పోతున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఈ విధంగా విప్లవాత్మకమైన మార్పులను కూడా తీసుకొని వచ్చి మరి ఈ ప్రాంతంలో ఆ రోజు రుణమాఫీ చేసినప్పుడు కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో వారు ముఖ్యమంత్రి ఉండి సజావుగా కట్టిన రైతులు కూడా 5,000 ప్రోత్సాహం కూడా ఇచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఈ ప్రాంత ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు అమోఘం అని చెప్పవచ్చు. వారి పరిపాలన సమయం సువర్ణాక్షరాలతో రాసుకునే విధంగా వారి పథకాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా వారు పెట్టినటువంటి పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయన్న మాట.